Nisham Institute. Hi my dear students, welcome to Sham Institute YouTube channel, Senior English Faculty. Sham Institute 2001వ సంవత్సరంలో కాకినాడలో ప్రారంభించబడింది. శ్రీ జి శ్యామ్ గారి సారథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించబడేటువంటి యొక్క కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సెలక్షన్స్లో ప్రతి నోటిఫికేషన్లోనూ కూడా విజయడంకా మోగిస్తూ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ఫలితాలను అనగా స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ని సాధిస్తూ అప్పటి నుండి విజయ పదంలో దూసుకుపోతున్నటువంటి యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ రైట్. ఇప్పుడిక నేను మీకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి దీంట్లో చూసినట్లయితే ఒక క్షణం చూడండి. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ మీకు మాటలతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు అనేటువంటివి అందరికీ తెలుసు. ఎందుకు అనంటే మన రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్ అక్కడ ఖచ్చితంగా కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఖచ్చితంగా ఉండి ఉంటారు. అందులో సందేహమే లేదు. దానికి తార్కాణమే నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ చూడొచ్చు. 2020-21 ఏపీటీఎస్ పోలీస్ నోటిఫికేషన్లో ఉద్యోగం మీ లక్ష్యమా అనే క్వశ్చన్ మార్క్తో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నది. అలా క్వశ్చన్ మార్క్తో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ లక్ష్యం మీదైనట్లయితే అందుకు మేము ఇక్కడ ఉన్నామని చెప్పేటువంటి ఉద్దేశంతో దానికి తార్కాణంగా ఇక్కడ రిజల్ట్స్ చూడండి ఒకసారి. మనకు 2019లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ చూడండి, ఇది 297 మార్కులు అవుట్ ఆఫ్ 400 అప్పల సూరి. ఇంకా అంతకుముందు 2017వ సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే ఆ నోటిఫికేషన్లో అప్పుడు సుధీర్ అవుట్ ఆఫ్ 400 316 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నోటిఫికేషన్లో స్టేట్ ఫస్ట్లతో అనేక ఉద్యోగాలను అంటే దానికి ఇక్కడ మీకు ఆ సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది చూడండి. 1 2 అనేటువంటిది కాదు, ఇక్కడ 13,000కు పైగా ఈ ఏపీ అండ్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్లోనూ కూడా ఉద్యోగాలు సాధించిన ఏకైక శిక్షణా సంస్థ. యూనిఫామ్ జాబ్ అంటే కేర్ ఆఫ్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిలుస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు రైట్. ఇక ఏపీ అండ్ టీఎస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఆన్లైన్. ఇప్పుడు ఇక్కడ మీకు ఆన్లైన్ టీఎం అండ్ ఈఎం అనేటువంటి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, జరుగుతూ ఉన్నాయి రైట్. ఇక్కడ మనకు ఆన్లైన్ కోచింగ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని కనుక చూసినట్లయితే నిష్ణాతులైనటువంటి అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ అంటే ఎక్స్పర్ట్స్ చే ఆ యొక్క సబ్జెక్ట్లో ఎంతో అనుభవం గడించినటువంటి వారి చేత క్లాసుల నిర్వహణ. తర్వాత ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా ఆన్లైన్ క్లాసుల నిర్వహణ. ఇది మామూలుగా రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూట్లు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆఫ్లైన్ క్లాసుల్లో మేము అది చేసాం ఇది చేసామని చెప్తుంటారు, కానీ ఆన్లైన్ క్లాసులలో ఆ స్థాయిలో కనిపించదు. అది ఇక్కడ మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడా భేదం లేకుండా ఒకే విధమైన స్థాయిలో శిక్షణను అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ వీక్లీ గ్రాండ్ టెస్టుల నిర్వహణ. ప్రతిరోజు డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్స్, కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది. ఇక్కడ మీ విజయమే మా లక్ష్యం. మా లక్ష్యం ఏంటంటే మీ విజయం రైట్. వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి నంబర్లను సంప్రదించండి రైట్. ఇక ఇప్పుడు మనం ఈ ఏపీఎస్ఐ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్, ఏపీఎస్ఐలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏ రకంగా ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎలా అడుగుతున్నారు ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ ఇంగ్లీష్ అనేటువంటి యొక్క లాంగ్వేజ్ని 100 మార్కుల పేపర్గా క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టడం జరిగింది.
ఇది ఇంగ్లీష్ని క్వాలిఫైయింగ్ పేపర్గా 100 మార్కులకు ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, ఒక వ్యక్తి ఎస్ఐగా ఎంపిక కాబడినటువంటి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో తన విధుల నిర్వహణలో భాగంగా ఫిర్యాదులను తీసుకోవడం, అంటే కంప్లైంట్స్ తీసుకోవడం కానివ్వండి, తన ఉన్నతాధికారులకు ప్రతి నెల రిపోర్ట్లను పంపడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అంటే ఇవాళ రేపు మనకు విద్య అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసి చాలామంది మీరు చూస్తూ ఉండి ఉంటారు, ఇంగ్లీష్లో కంప్లైంట్లు ఇవ్వడము, ఇంగ్లీష్లోనే, అంటే ప్రతిదీ ఇంగ్లీష్లో జరుగుతున్నటువంటిది పరిస్థితులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క అవసరాన్ని గుర్తించి ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ టాపిక్స్ని, ఇది ఒక ఎస్ఐకి అవసరమైనటువంటి యొక్క టాపిక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గత 2-3 సెలక్షన్స్లలో ఇవే టాపిక్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ టాపిక్స్ని మనం ఎలా ఏంటి అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. ఇందులో గమనించినట్లయితే మనకు ఈ ప్రీవియస్ పేపర్స్లో ఇది డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి, ఇది మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్ కాదు కాబట్టి, ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో క్వశ్చన్స్ అక్కడే ఇవ్వబడతాయి, దాని క్రింద ఆన్సర్కి స్పేస్ ఇవ్వబడుతుంది. ఆ బుక్లెట్, అంటే బుక్లెట్ ఇవ్వబడుతుంది, ఆ బుక్లెట్ బయటకు రాదు కాబట్టి మనకు ఏ క్వశ్చన్ పేపర్, అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్ ఎన్ని మార్కులు అవార్డ్ ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయం మనకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అంటే ఆ పరీక్షకు హాజరైనటువంటి యొక్క మన విద్యార్థులు చెప్పడం ద్వారా ఇలా సెట్ చేయడం జరిగింది. ఇది దీంట్లో మార్కులు ఏవైతే ఇక్కడ సెట్ చేయడం జరిగిందో కొద్ది గొప్ప మార్కుల భేదం అనేది ఉండవచ్చు ఒక సెలక్షన్కు మరొక సెలక్షన్కు. కానీ ఈ 7 టాపిక్స్ అనేవి మాత్రం ప్రతిసారి మనకు అడుగుతూ ఉన్నారు. ఈ 7 టాపిక్స్ పైనే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ మనకు సెట్ చేస్తున్నారు. మనకు విద్యార్థుల యొక్క, అంటే అభ్యర్థుల యొక్క వారి రిజర్వేషన్ కేటగిరీలను బట్టి లేదా ఓపెన్ అయినా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి మార్కులు వారు క్వాలిఫైయింగ్ కావడానికి మార్కులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనకు ఈ టాపిక్స్ నుంచి ఎలా మార్కులు తెచ్చుకోవాలో క్వాలిఫై అవ్వడానికి చెప్పుకుందాం. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, క్వాలిఫై అవ్వడమే మన టార్గెట్గా ఉండకూడదు. ఎందుకు అని అంటే, ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా యూ క్యాన్ ఎక్సెల్ అంటే బికమ్ సక్సెస్ఫుల్ అండ్ యూ విల్ బికమ్ నంబర్ 1 ఇన్ యువర్ కెరీర్. మీరు విజయం సాధించడమే కాదు, మీ యొక్క కెరీర్లో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక మంచి గుర్తింపుని కూడా తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే రోజుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోతూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మనకు ఈ ఎస్ఐ బాధ్యతలు నిర్వహించేటువంటి ఒక వ్యక్తికి ఇంగ్లీష్ భాష యొక్క అవసరం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి జాగ్రత్తగా వినండి. అంటే ఒక లెటర్ ఇచ్చారు, 1 10s 10, రిపోర్ట్ రైటింగ్ ఒకటి ఇచ్చారు, అంటే ఇక్కడ ఎలా అంటే 1 10s 10 మార్క్స్, రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది కూడా 1 10s 10 ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రెస్సీ రైటింగ్ అనేటువంటివి 2 ఇచ్చారమ్మా, 2 10s 20. పారాగ్రాఫ్ రైటింగ్ అనేటువంటిది 1 10s 10. ఎస్సే రైటింగ్ అనేటువంటిది 120s ఒకటే ఇవ్వడం జరిగింది, 120s 20. ఎందుకంటే ఎస్సే 300 to 350 వర్డ్స్లో ఇవి రాయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఒక్కదానికే 20 మార్క్స్ అనేది అవార్డ్ చేస్తారు. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇవి 2 ఇచ్చారు, 2 10s 20 మార్క్స్. అంటే ఒక్కొక్క కాంప్రహెన్షన్ క్రింద 5 క్వశ్చన్స్, 5 2s 10, 2 కాంప్రహెన్షన్స్ కాబట్టి 2 10లు 20 మార్కులు. తర్వాత ట్రాన్స్లేషన్ అనేటువంటిది 1 10s 10, ఇలా 100 మార్కులు. ఇది ఇక్కడ చూడండి, ద అబోవ్ మార్క్స్ అనాలిసిస్ ఈజ్ మేడ్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ నాలెడ్జ్, అంటే విద్యార్థుల యొక్క వారి పరిజ్ఞానం, అంటే వారి పరీక్ష రాసినటువంటి యొక్క విద్యార్థుల యొక్క అవగాహన. దోస్ హూ అపియర్డ్ ప్రీవియస్లీ, అంటే గతంలో పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్ నుంచి వందలాది మంది విద్యార్థులు ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ నుంచి సేకరించినటువంటి యొక్క సమాచారం ఇది. ఇట్ ఈస్ ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ ది స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ది ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్.
నెక్స్ట్ పోటీ పరీక్షకు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోయేటువంటి యొక్క విద్యార్థుల అవేర్నెస్ అవగాహన కొరకిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు ఒక క్షణం ఒక్కొక్క దాని గురించి మనం ఈ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో ఈ 7 టాపిక్స్లో వీటిని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చమ్మా. ఈ 7 టాపిక్స్ని ఎలా 2 రకాలుగా అని గనక చూసినట్లయితే, ఒకటేమో మనం రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్ని టెస్ట్ చేసేటువంటి టాపిక్స్. రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్ని టెస్ట్ చేసేటువంటి టాపిక్స్, అండర్స్టాండింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటివి ఏవి అని కనుక చూసినట్లయితే అందులో గమనించండి, ఒకటి ప్రెస్సీ రైటింగ్. నెంబర్ 1 మనకిది గ్యారంటీగా మార్కులు, మనం పెద్ద శ్రమ చేయకుండా మార్కుల్ని తెచ్చుకునేటువంటిది ప్రెస్సీ రైటింగ్ అనేటువంటిది. మనం గ్యారంటీగా మార్కులు తెచ్చుకుంటాం. దాంతోపాటు నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఇది కూడా మనం ఇక్కడ ఏమీ నేర్చుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏంటి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎలా చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ని ఎలా, ఆ స్కిల్ మీ దగ్గర ఉంటే చాలు, గ్యారంటీగా మార్క్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. దాంతోపాటు నంబర్ 3 ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా. ఇవి ఈ 3 టాపిక్స్ కంప్లీట్గా రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఎందుకు ఇలా చెబుతున్నానంటే చూడండి, ప్రెస్సీ రైటింగ్ ఏం చేస్తారు, మీకు ఒక మోర్ దాన్ 100 అంటే 100 పైచిలుకు పదాలతో ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని 1/3 కుదించి రాయాలి. 1/3 1/3 అంటే ఇవ్వబడినటువంటి యొక్క ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని 1/3 వంతు కుదించి రాయాలి. అంటే కుదించి రాయాలంటే దీంట్లో చాలా కొంతమంది సింపుల్గా అనేస్తుంటారు. ఏముంది సార్, ఒక 15 లైన్లు ఉన్నాయనుకోండి, 15 లైన్లు ఉంటే దాంట్లో ఒక 5 లైన్లు ఉంచేసేసి మిగతా 10 లైన్లు తీసేసి సరిపోతుంది కదా అని. అలా చేయకూడదమ్మా. మరి ఎలా చేయాలి, జస్ట్ రఫ్గా వర్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 150 వర్డ్స్ ఉన్నాయనుకోండి, మోర్ దాన్ 100 ఇస్తారు కాబట్టి 150 వర్డ్స్ సైజ్ ఉంది. అది అంటే అరౌండ్ అబౌట్ 50 to 60 వర్డ్స్. అంటే ఒక 10 పదాలు ఎక్కువగానే, ఒక 10-15 పదాలు తక్కువగానే ఉండాలి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. అంటే 150 వర్డ్స్ ఉంటే 50 to 60 వర్డ్స్. ఎందుకంటే 1/3 3 5s అంటే 350s 150 అవుతుంది. లేదా 60 పదాలు, లేదా ఒక 10 పదాలు తక్కువ, 40 నుంచి 60 పదాల మధ్యలో మనం ప్రెస్సీ. అసలు ప్రెస్సీ అంటే ఏందో చెప్పుకుందాం ఫస్ట్. ప్రెస్సీ అంటే మనం కండెన్స్ అంటారు. కండెన్స్ అంటే కుదించడం. కన్సైజ్ అంటారు, కుదించడం. కండెన్స్ అనొచ్చు, కన్సైజ్ అనొచ్చు, కట్ షార్ట్ అని కూడా అంటారు, కుదించడం. రెడ్యూస్ అని కూడా అనొచ్చు, కుదించడం. అంటే ఇవ్వబడిన ప్రెస్సీని, ఆ ప్యాసేజ్ని 1/3 వంతుకు కుదించి రాయడం. అంటే మనం 1/3 వంతు అంటే 150 పదాలు ఇచ్చారనుకోండి, ఆ 150 పదాలను ఒక 50 పదాలు, 10 పదాలు తక్కువ, 40 నుంచి 60 పదాలు మనం అనుకున్నట్లుగా అందులో ఉండేట్టుగా కుదించి రాయాలి. మరి దీనికి ఏం చేయాలి, రీడ్ ద గివెన్ ప్రెస్సీ వన్స్ ట్వైస్. నో నీడ్ టు వర్రీ అబౌట్ టైం. సమయం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకు, ఈ 100 మార్క్స్ పేపర్ మీరు చేయడానికి మీకు 3 hours టైం కేటాయిస్తారు. అంటే 180 minutes టైం ఉంటుంది మనకు. దీంట్లో మనం ఒక్కసారి ప్రీవియస్ పేపర్లో చూస్తే 7 టాపిక్స్ నుంచి 9 క్వశ్చన్స్. ఎందుకంటే 2 ప్రెస్సీలు, 2 9 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క టాపిక్ మనం 20 minutes టైం కేటాయించుకోవచ్చు. మీన్స్ వీ నో నీడ్ టు బాదర్ అబౌట్ టైం. మనం సమయం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కూల్గా కూర్చోండి. అసలు ఇంగ్లీష్ అంటే మనకు భయం ఒకటి ఉంటుందమ్మా. నేను చాలామంది విద్యార్థుల్ని, వేల మంది విద్యార్థుల్ని చూసిన అనుభవంతో చెప్తున్నాను, అసలు ఇంగ్లీష్ గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు, మనం
కూల్గా ఉండి ఇక్కడ ఇవ్వబడింది ఏంటి చదివి అర్థం చేసుకుని మనం దానికి ఆన్సర్ రాయడం. అలా మేము మిమ్మల్ని తయారు చేస్తాం, తయారు చేశాము, తయారు చేస్తాం, అందులో సందేహం లేదు. ఇక్కడ మనం ఒకసారి ప్రెసీ రైటింగ్కి వస్తే ఇవ్వబడిన ప్రెసీని అంటే ఆ ప్యాసేజ్ని చదవండి. ఒకసారి గో త్రూ ఇట్ వన్స్, ఒకసారి చదవండి. రెండోసారి కొంచెం నెమ్మదిగా చదవండి. చదువుతూ పదాలను విడగొట్టుకుంటూ వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాక్యాలు అర్థమైన తర్వాత మొత్తంగా ఆ ప్రెసీ అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి ఇవ్వబడిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దట్స్ ఇనఫ్, ఇంకా అది మనకు చాలు. ఎందుకు చెప్తున్నా చూడండి, దానికి కారణం ఏంటంటే అది గనుక మనకు అర్థమైపోయింది అనుకో దేని గురించి చెప్పబడిందో, అప్పుడు మనకు ఆ ఇవ్వబడినటువంటి ప్యాసేజ్లో ఏ వాక్యాలు ఉండాలో ఏవి అవసరం లేనివో మీకు తెలుస్తుంది. ఏ వాక్యాలు ఉండాలి, ఈ మొత్తం టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్ అంతా టాపిక్ని డిస్క్రైబ్ చేసేటువంటి, ఆ అంశాన్ని డిస్క్రైబ్ చేసేటువంటి, ఆ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేసేటువంటి వాక్యాలను ఉంచాలి. వాటి గురించి ఇలస్ట్రేషన్ అంటారు, అంటే వివరించేటువంటి వాక్యాలు ఉంటాయి. ఉదాహరణలతో కానీ లేదా వివరణలతో కానీ దాని గురించి వివరించేటువంటి వాక్యాలను తొలగించాలి. అంటే ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ తీసేయాలి. తీసేస్తూ డైరెక్ట్గా ఆ అంశాన్ని గురించి వివరించే వాక్యాలను ఉంచాలి. ఉంచి ఒకసారి గనక మీరు ఆ సైజుని చెక్ చేసుకోవాలి. అదంతా అక్కడే చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో రఫ్గా ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు చిన్న విషయం ఇంతకుముందే నేను మీకు చెప్పాను, క్వశ్చన్ పేపర్ సెపరేట్ ఇవ్వరు. ఏం చేస్తారు, మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు 24 పేజెస్తో. ఆ బుక్లెట్లో ఈ ప్రెసీ రైటింగ్ అని ఉండేటువంటి దాంట్లోనే పెన్సిల్ తోటో పెన్ తోటో అండర్లైన్ చేసుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సెంటెన్సెస్ విచ్ డిస్క్రైబ్ అబౌట్ దిస్. దీని గురించి వివరించేటువంటి వాక్యాలు ఇవి ఇలస్ట్రేషన్స్, వివరణలు, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు తీసేసుకోండి. కౌంట్ చేసుకోండి, సైజ్ 1/3 వంతుకు వస్తుందో లేదో చూసుకోండి. అదంతా దేని గురించి చెప్పబడిందో దానికి ఒక టైటిల్ పెట్టాలి. దాని క్రింద మీకు ఇవ్వబడిన ప్యాసేజ్ క్రింద స్పేస్ ఇస్తారు, ఒక పేజ్ అంతా. ఆ పేజీలో టైటిల్ పెట్టేసి నీట్గా పైన చూసుకుంటూ దాంట్లో రాసేసేయండి. కొంచెం హ్యాండ్ రైటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోండి. చూడండి, ఇది ఒక ప్రెసీ రైటింగ్ ఒకటి మనకు గ్యారంటీగా 10 మార్కులు ఉంటే తక్కువలో తక్కువ 5 మార్కులు. ఎందుకంటే మనం ఇక్కడ రాసేది ఎక్కడి నుంచో తీసుకొచ్చి రాయబోవటం లేదు. టు కమిట్ మిస్టేక్స్, తప్పులు చేయడానికి మనం ఏదో బయట తీసుకొచ్చి రాయబోవటం లేదమ్మా. కాబట్టి తప్పు కాదు, అక్కడున్న వాక్యాలను ఏవి ముఖ్యమైనవో ఏవి ముఖ్యమో కానివో గుర్తించడమే మనం చేయాలి. ఆ వాక్యాలను వరుస క్రమంలో నీట్గా చిన్న పారాగ్రాఫ్ రూపంలో రాయండి. దానికి ఒక టైటిల్, ఆ టైటిల్ కూడా మీకు ఇవ్వబడిన ప్యాసేజ్ ప్రారంభంలోనే దొరుకుతుంది. మీకు ఆ టైటిల్ ఒక పదం ఉండొచ్చు, 2-3 పదాలుగా చిన్న వాక్యంగా కూడా టైటిల్ రావచ్చు. అది పెట్టేసేయండి. పెట్టేసి టైటిల్గా పెట్టేసి నీట్గా రాయండి. సైజు ఓకే, 5-10 పదాలు ఎక్కువన్నా తక్కువన్నా ఏమీ కాదు. గ్యారంటీగా మనకు 10 మార్కులు ఉంటే మినిమం 5, తక్కువలో తక్కువ 5 మార్కులు ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం మళ్ళీ మీకు తెలుసు, 10th క్లాస్లో పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో గ్రామర్ అంతే ఉంటుంది, లెటర్ రైటింగ్, స్టోరీ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫంక్షనల్ గ్రామర్ ఉంటుంది, అది అంతా కానిస్టేబుల్ గ్రామర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వస్తే అక్కడ కూడా లెటర్ రైటింగ్ ఉంటుంది, పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది, మొత్తం డిస్క్రిప్టివ్ ఉంటుంది అక్కడ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, మీ అందరికీ తెలిసిందే. తర్వాత డిగ్రీలోకి వస్తే డిగ్రీ సెకండ్ ఇయర్లో సేమ్ అలానే. అంటే ఇక్కడున్న టాపిక్స్ అన్నీ మీరు 10thలో పేపర్ 2, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇవన్నీ ఒక ఐడియాతో వచ్చినటువంటివి. అంటే అసలు మీకు కొత్తవి ఏవి కావు, జస్ట్ ఒక ఐడియా మీకు ఉండి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఏం చేస్తాం, ఎగ్జాక్ట్గా ఎలా రాయాలో మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. అది ఇక్కడ మేము చేసేటువంటిది. ఇలా ప్రెసీ రైటింగ్ అనేటువంటి రాసేస్తాం నీట్గా, నెమ్మది. 20 నిమిషాల టైం ఉంటుంది కాబట్టి 10 నిమిషాల సేపు దాన్ని చదువుకోండి. వాక్యాలు ఉండాలి, ఇవి అవసరం లేదని అనుకొని సైజు ఓకే అనుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నెమ్మదిగా రాయండి. మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, అంటే నెమ్మదిగా రాస్తే
కొట్టివేతలు లేకుండా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఒక మార్క్ మీ పేపర్ దిద్దే వ్యక్తికి ఇది డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి 4 వేయాలనుకున్న వ్యక్తి హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీట్గా ఉంది, ఇంప్రెస్ అయ్యాడనుకోండి 5 మార్కులు వేయచ్చు. అదే హ్యాండ్ రైటింగ్ బాగలే, కొట్టివేతలు ఉన్నాయి, దిద్దడాలు ఉన్నాయనుకోండి 5 మార్కులు వేయాలనుకున్న వ్యక్తి కూడా 1 మార్క్ తక్కువ వేయచ్చు. అంటే మినిమం మనం 5 తెచ్చుకోవచ్చు, 6-7 మార్కుల వరకు ఊరకనే తెచ్చుకోవచ్చు. ఇంకా 8-9 అనేది ఎఫెక్టివ్నెస్ని బట్టి ఉంటుంది. అంటే 5 పైన మనకి ఇక్కడ గ్యారంటీగా 6-7 వరకు మనం పెద్ద శ్రమ తీసుకోకుండానే వచ్చేస్తాయి, అందులో సందేహం లేదు. ఇంకొకటి చూడండి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా. దీనికి కూడా ఏమి లేదు, 20 నిమిషాల టైం. ఒక్కొక్క ప్యాసేజ్ చదువుకోండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. మీకు 10 లైన్లు ఇస్తారు, ప్యాసేజ్ ఇస్తే 5 నిమిషాలు కూడా పడ్డారు, 2-3 నిమిషాలు చదివేస్తారు. మరొకసారి చదవండి, 2-3 సార్లు చదవండి. ఎంత చదివినా 10 నిమిషాలకు మించి మీకు పడ్డది, 2-3 సార్లు చదివినా. ఇంకొక 10 నిమిషాల్లో క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలు మీకు ఐడియా ఉండొచ్చు. 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో చెప్తారు సార్లు, సార్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆన్సర్ ఎలా చేయాలి అంటే సింపుల్గా చెప్పేస్తారు. క్వశ్చన్లో ఉన్న పదాలు ఏ లైన్లో ఉంటే అదే లైన్ ఆన్సర్ అంటారు. కానీ మనం అలా కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఉంటుంది అక్కడ, నాట్ అని కానీ, నెవర్ అని కానీ, హార్డ్లీ అని కానీ అవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుందో ఆ లైనా లేదా ఒక పదమా 2-3 పదాలు కూడా కావచ్చు, చూసి దాన్ని జాగ్రత్తగా ఆన్సర్గా మీకు స్పేస్ ఇస్తారు. ప్యాసేజ్ ఇచ్చి దాని క్రింద 5 క్వశ్చన్లు ఇచ్చి క్వశ్చన్ క్రింద ప్రతి క్వశ్చన్ క్రింద 2 నుంచి 3 లైన్లు స్పేస్ వదిలేస్తారు. మీరు ఒక పదం ఆన్సర్ రాసినా, ఆన్సర్ సమాధానంగా సరిపోయేది రాసినా కూడా 2-3 లైన్లు ఏది వదిలిపెట్టడం జరుగుతుంది రూల్డ్ బుక్లెట్లో. అది కూడా ఇది 5 క్వశ్చన్లు, 2 కాంప్రహెన్షన్లు ఇస్తూ వస్తున్నారు తరచుగా. ఇక్కడ మనం 2-5లో 10 మార్కులు అంటే 5-2లో 10, 2-10 20 మార్కులు అంటే 5 క్వశ్చన్లు అంటే కనీసం 2-3 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 1 లేదా 2, 1 మాత్రం కొంచెం అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుందమ్మా. దాన్ని కొంచెం అర్థం చేసుకొని సమాధానం రాసేటువంటి ప్రశ్న 1 ఖచ్చితంగా ఉంటుంది. ఇక మిగతా 3 లేదా 4 మాత్రం డైరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఏ లైన్లో ఉందో ఆ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలనేది ఒక్కటి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే 3 2 6 లేదా 4 2 8 మార్కులు గ్యారంటీగా తెచ్చుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత ఇంకొకటి చూడండి, ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఒకటి ఉందమ్మా. ఇది కూడా రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్ క్రిందకు వస్తుంది. చదవండి, చదివిన దాన్ని అర్థం చేసుకోండి, అంతే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏం చేస్తారు ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు ఇంగ్లీష్లో, ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఇంటూ తెలుగు అని ఇస్తారు. అంటే ఇవ్వబడిన ప్యాసేజ్ని తెలుగులోకి అనువాదం చేసి రాయండి. ఇది కూడా ఒక 10 లైన్లు ఎక్కువలో ఎక్కువ ఇస్తారు. దాన్ని ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి, నెమ్మదిగా చదవండి. మీరు ఏమీ తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. అలా 10 నిమిషాలు నెమ్మదిగా చదివి అదంతా పదాలు అర్థం చేసుకోండి, వాక్యాలు అర్థం చేసుకోండి. మొత్తంగా అది దేని గురించి చెప్పబడిందో అర్థం చేసుకుని దీన్ని తెలుగులో అనువాదం రాయండి. అలా రాసేటప్పుడు పదాలను వాక్యాలను అనువాదం చేయకండి. పదాలు వాక్యాలు అనువాదం చేస్తే మధ్యలో ఒక వాక్యం అర్థం కాలేదనుకోండి, అప్పుడు పై వాక్యానికి క్రింద వాక్యానికి మధ్యలో ఈ వాక్యం అర్థం కాకుండా మిగిలిపోయి కంటిన్యూయేషన్ లేకుండా పోతుంది. మనం రాసినటువంటి దానికి సరిగ్గా కంటిన్యూయేషన్ కుదరదు. అందుకని మనం తెలివిగా ఏం చేద్దాం, వాక్యాలను అనువాదం చేయడం కాకుండా మొత్తంగా దేని గురించి చెప్పబడిందో అర్థం చేసుకుని దాన్ని మొత్తంగా తెలుగులోకి అనువాదం చేస్తాం. అప్పుడు వాక్యాలు అనువాదం చేస్తే వచ్చే ఇబ్బంది మనకు ఉండదు. ఇది ఒక స్కిల్. ఇలాంటివి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు క్లాస్లో చెప్పబడతాయి. అలా చెప్పడం వల్లనే మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై ఖచ్చితంగా అవుతారు. అది అయ్యారు అట. సో ఇది ఒక ట్రాన్స్లేషన్. ఈ 3 టాపిక్స్ ఏమని చెప్పాను నేను మీకు, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్ బేస్ చేసుకొని ఆధారపడతాయి. ఇప్పుడు ఇవి మనం గత పరీక్షలలో చూడండి,
ప్రెసీ రైటింగ్ 2 పదులు 20 మార్కులు, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 2 పదులు 20 40 మార్కులు, ట్రాన్స్లేషన్ 10 50 మార్కులు ఇక్కడికి వచ్చేసింది. 100 మార్కులలో 50 మార్కుల పేపర్ మనం ఏమీ నేర్చుకుని పోవటం లేదు. ఏదో బట్టి పట్టుకొని ఏదో ఎలా అనే టెన్షన్తో పోవాల్సిన అవసరం లేదు. కొంచెం అక్కడ కూల్గా ఉంటే సగం మార్కుల పేపర్ మనం చదివి అర్థం చేసుకుని రాయడం. 50 మార్కులకు మనకు 30 మార్కులు తక్కువ కాకుండా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 10లో 6-7 మార్కులు లెక్క వేసుకున్నా 30 మార్కులు మనకు అక్కడే వచ్చేస్తాయి. 30-35 మార్కులు అక్కడే వచ్చేస్తాయి. ఇక దీనికి మరొకటి ఉందమ్మా, ఈ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్ బేస్ చేసుకుని 3, ఇంకా మిగతా 4 టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఒకటి లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, తర్వాత ఎస్సే రైటింగ్ అనే ఈ 3 ప్లస్ పారాగ్రాఫ్ రైటింగ్. ఈ 4 టాపిక్స్ ఏమో ఇవి రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటివి. అంటే ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఇస్తారు, రైట్ ఏ లెటర్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబౌట్ ద థెఫ్ట్, కంప్లైనింగ్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ యువర్ బైక్ అని ఇచ్చారనుకోండి. లేదా మనకు గత పోటీ పరీక్షలో ఒకసారి ఇలానే ఇచ్చారు, రైట్ ఏ లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంప్లైనింగ్ అబౌట్, అంటే రైట్ ఏ లెటర్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంప్లైనింగ్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ యువర్ బైక్ అని ఇచ్చారు. అంటే మీ బైక్ దొంగతనాన్ని గూర్చి ఫిర్యాదు చేస్తూ రాయండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం చూడండి, నేను మీకు లెటర్ రైటింగ్ అనేటువంటిది బోర్డు మీద చూపిస్తాను. ఎంత సులభంగా మనం మార్కులు తెచ్చుకోవచ్చు అనేటువంటి దాన్ని చేద్దాం. తర్వాత లెటర్ రైటింగ్తో పాటు రిపోర్ట్ రైటింగ్ అనేవి ఇది ప్రాక్టికల్గా అవసరం. ఎందుకు లెటర్ రైటింగ్ అనేది పెట్టారు మీకు? ఇక్కడ ఈ టాపిక్స్ రీడింగ్ అండ్ ఈ అండర్స్టాండింగ్ స్కిల్ని, తర్వాత రైటింగ్ స్కిల్ని, ఈ 2 నైపుణ్యాలను పరీక్షించడానికి మీకు ఈ టాపిక్స్ని, అంటే ఒక ఎస్ఐ స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఈ 2 నైపుణ్యాలు, ఒకటి రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్, రెండవది రైటింగ్ స్కిల్ టెస్ట్ చేయడం కొరకు ఈ టాపిక్స్ని పెట్టారు. ఈ రైటింగ్ స్కిల్ ఏంటి? లెటర్ రైటింగ్, తర్వాత రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనే 4 టాపిక్స్ మీకు దాని పట్ల ఉన్న అవగాహన ప్రశ్నించడం. అంటే ఎందుకొరకు రైటింగ్ స్కిల్ అనుకోండి, మీ దగ్గరకు మీరు ఎస్ఐగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు మీకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. తెలుగులో ఇవ్వబడచ్చు, ఇంగ్లీష్లో ఇవ్వబడచ్చు. ఇచ్చిన దాన్ని చదివి అర్థం చేసుకోవడం ఏంటి చెప్పండి? అది రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే స్కిల్ ఒకటి. మరి రైటింగ్ స్కిల్ ఎలా సార్? యూ హ్యావ్ టు రైట్ లెటర్స్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టు సమ్ అదర్ పర్సన్స్ రిగార్డింగ్ సమ్ కేసెస్ ఆర్ ఎనీ అదర్ థింగ్, ఇంకేదైనా కావచ్చు. మీరు కూడా స్వయంగా రాసేటువంటి అవసరం వస్తుంది. అలా అందుకొరకు. తర్వాత ఈ రిపోర్ట్ రైటింగ్ అయితే మీ బాధ్యతల నిర్వహణలో, ఒక ఎస్ఐగా మీ బాధ్యతల నిర్వహణలో ప్రతి నెల మీ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసులు, వాటి యొక్క పరిష్కారాలు, వాటికి సంబంధించి ఒక రిపోర్ట్ని మీ ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్ మీరు సిద్ధం చేసి ప్రతి నెల పంపాలి. అది రిపోర్ట్ రైటింగ్. మూడవది పారాగ్రాఫ్ రైటింగ్. ఇది కూడా టెస్ట్ చేయడం, ఒక స్కిల్ని, అంటే రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటిది. ఇక ఎస్సే రైటింగ్ కూడా ఏంటి చెప్పండి? రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేసేటువంటిది. అంటే ఇవన్నీ ఈ 4 టాపిక్స్ ఏమో రైటింగ్ స్కిల్, ఈ 3 టాపిక్స్ ఏమో రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్. అది ఇక్కడ మనం దీంట్లో చూడండి, ఇంకా ఈ 50 మార్కులతో పాటు ఆ 3 టాపిక్స్తో పాటు లెటర్ రైటింగ్ని కూడా మనం గ్యారంటీ మార్క్స్కు వేసుకోవచ్చు. అంటే 50 మార్కులు ఈ 3 టాపిక్లకు, లెటర్ రైటింగ్ 10 మార్కులు, 60 మార్కులు. లెటర్లో 10 మార్కులకు లెటర్ ఇస్తే 6-7 మార్కులను మనం చాలా చాలా సులభంగా తెచ్చుకోవచ్చమ్మా. అసలు ఏమీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. 6-7 మినిమం, 8-9 మార్కుల వరకు కూడా తెచ్చుకోవచ్చు, అందులో సందేహమే లేదు. అది సో ఇవి మనకున్నటువంటి యొక్క ఈ 7 టాపిక్స్ 2 స్కిల్స్ని పరీక్షించే విధంగా ఉన్నాయి. ఒకటి రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్,
ఒకటైతే ఆ స్కిల్ని పరీక్షించేవేవి? ఒకటి ప్రెసీ రైటింగ్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ట్రాన్స్లేషన్. ఇవ్వబడినటువంటి ఒక ప్యాసేజ్ని చదివి ఎంత మేరకు అర్థం చేసుకొని దానికి సమాధానం రాయగలుగుతారు, దాని గురించి మీరు అనేటువంటి దాన్ని ఈ టెస్ట్ చేసేటువంటిది, మీరు చదివి అర్థం చేసుకున్న నైపుణ్యం. తర్వాత రైటింగ్ స్కిల్ ఏమో లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేటువంటివి. రైట్, ఇప్పుడు ఒకసారి మనం ఇక వీటి గురించి ఇందులో ఒక లెటర్ రైటింగ్ మీకు చాలా చాలా ఎంత సులభమో అనేటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. చూడండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఈ లెటర్ రైటింగ్లో మీ అందరికీ తెలుసమ్మా, ఫస్ట్ అంటే దీన్ని 6 భాగాలు, లెటర్లో 6 భాగాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీకు లెటర్లో అంటే మీకు ఇవ్వబడేటువంటి లెటర్స్ ఏవిస్తారు అంటే ఎక్కువగా ఫార్మల్ లెటర్. ఇవి మనం లెటర్స్ 2 రకాలమ్మా. ఒకటి ఫార్మల్ లెటర్స్, ఒకటి రెండోది ఇన్ఫార్మల్ లెటర్స్. ఇలా 2 రకాలు. ఈ ఫార్మల్ లెటర్స్ని అఫీషియల్ అండ్ బిజినెస్ లెటర్స్ అని అంటూ ఉంటారమ్మా. అఫీషియల్ అండ్ బిజినెస్ ఈ 2 దీని క్రిందకే వస్తాయి. ఇన్ఫార్మల్ లెటర్స్నే పర్సనల్ లెటర్స్ అని కూడా అంటారు. పర్సనల్ అంటే వ్యక్తిగతమైనటువంటి లెటర్స్. ఇక ఈ ఫార్మల్ లెటర్స్ని ఇంపర్సనల్ లెటర్స్ అని కూడా అంటారు. పేర్లు అవి అంతే, ఎలా పిలిచినా ఫార్మల్ ఇన్ఫార్మల్ అన్నా, పర్సనల్ ఇంపర్సనల్, వీటిని ఏమనొచ్చు? ఇంపర్సనల్ లెటర్స్ అని కూడా అనొచ్చు. ఎలా అన్నా కూడా ఇవే. మీకు మరి 2 రకాల ఉత్తరాల్లో ఎక్కువగా ఏది వస్తాయంటే ఫార్మల్ లెటర్సే వస్తాయి. అది కూడా అందులో ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఆ కంప్లైంట్ కూడా రైట్ ఏ లెటర్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంప్లైనింగ్ అబౌట్ అని ఉంటుంది. మనం ఇది గత 2-3 పరీక్షలలో గమనించిన తర్వాత వచ్చినటువంటి అవగాహన. కంప్లైంట్ ఖచ్చితంగా ఉంటుంది. రైట్, ఇక ఇక్కడ మనం దీంట్లో ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఈ లెటర్ రైటింగ్ అనేటువంటి దాని గురించి జస్ట్ మీకు బ్రీఫ్గా ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. ఎంత సులభంగా ఎస్ఐ జనరల్ ఇంగ్లీష్ మనం క్వాలిఫై అవ్వచ్చో అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జస్ట్ ఈ ఒక్క టాపిక్ని మీకు ఒక అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఎంత సులభంగా ఉంటుందో అనేటువంటి దాన్ని తెలుసుకోవచ్చు. మీ అందరూ తెలుసు లెటర్ 6 భాగాలు ఉంటుంది. ఏ లెటర్ అయినా, ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ అయినా 6 భాగాలు. అందులో మొదటి భాగం ఏది ఉంటుంది అని కనుక చూస్తే ప్లేస్ అండ్ డేట్ వస్తుందమ్మా. దీన్ని హెడ్డింగ్ అని అంటారు. ఈ భాగాన్ని ప్లేస్ అండ్ డేట్. ఇగో ఇక్కడ కాకినాడ మొట్టమొదటిగా ప్లేస్ రాస్తాం. ప్లేస్ రాసి ఇలా రాసేటప్పుడు కే క్యాపిటల్ లెటర్తో రాయాలి, చివర కామా ఉండాలి. సార్ ఇక్కడ ఇంత స్థలం వదిలేశారు అంటే తర్వాత డేట్ అనేది రాస్తాం మనం. ఈ డేట్ అనేది మామూలుగా ఓ డిటి అని ఇలా ఫుల్ స్టాప్, డిఏటి అని ఇలా రాస్తూ ఉంటారు. ఇదంతా అవసరం లేదమ్మా, డైరెక్ట్గా డేట్ రాసేసేయచ్చు. రైట్, ఈ డేట్ కూడా ఎలా రాయాలి? హౌస్ నెంబర్లు, డోర్ నెంబర్లు, అడ్రస్లు రాసినట్టుగా రాయకూడదమ్మా. అంటే ఎలా రాస్తారు? ఇప్పుడు ఉదాహరణకు 11 ఇలా రాస్తారు కొంతమంది, 11/8/2021 అని ఇలా కొంతమంది రాస్తారు. కొంతమంది ఇలా 11 డాష్ అంటే పైన ఆబ్లిక్లు పెట్టి రాస్తారు, లేదా 11-8-2021 అని ఇలా డాష్లు పెట్టి హౌస్ అడ్రస్ లాగానో ఇంకో రకంగానో రాయకూడదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ అడ్రస్. మీన్స్ పర్టికులర్లీ డేట్ ఇన్ ది ఈ హెడ్డింగ్ పార్ట్లో ఇలా అడ్రస్ రాసినట్లుగా రాయకూడదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. 2 తప్పు. మరి ఎలా రాయాలి అని కనుక చూస్తే చూడండి, ఇలా సింపుల్గా 11th ఇలా 11th 11th ఈ మంత్ ఏ మంత్? ఆగస్ట్. ఒక్క అక్షరం స్పేస్ వదిలేయాలి. ఏది? డేట్కు, మంత్కు. ఏయుజి మీ అందరికీ తెలుసు, కామా 2021 ఫుల్ స్టాప్. ఇది కరెక్ట్గా ఇన్ రిటర్న్ ఏది లెటర్లో డేట్ రాసేటువంటి ఖచ్చితమైన విధానము. మీరు మార్కెట్లో ఉండే మెటీరియల్స్లో చూస్తే ఇలా ఉండకుండా ఇలా ఉండేటువంటిది ఉంటుంది.
మనకు మెటీరియల్ అథెంటిక్ కాదు, మనకు అకాడమిక్ బుక్స్ అథెంటిక్. కాబట్టి అలా రాసే విధానం ఇలా ఉంటుంది. ఇలా 11th ఇట్లా కరెక్ట్గా దీని క్రింద స్టార్ట్ చేయాలి. 11th ఆగస్ట్ ఒక్క అక్షరం వదిలేసి ఆగస్టు 2021 రాసి చివర ఫుల్ స్టాప్ రావాలి. ఇలా దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ డేట్, ప్లేస్ అండ్ డేట్. కుడివైపు పై భాగాన హెడింగ్ ఈజ్ టు బి రిటన్ ఎట్ ద టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ది పేపర్ అని ఉంటుంది. దీనికి 1 మార్క్. ఓకే, ఈ బిగినింగ్స్ కరెక్ట్గా ఉండాలి, రెండింటి యొక్క బిగినింగ్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ బిగినింగ్స్ ఉంటూ ఏమి అంటే ఎండింగ్స్ అనేది కరెక్ట్ ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. ఏది ముందు ఏది వెనకైనా ఉండొచ్చు. రైట్, ఇది హెడ్డింగ్ రాసాం. ఇక ఇక్కడ చూడండి నెక్స్ట్ తర్వాత ఏం రాయాలి, ఇది ఒక ఫార్మల్ లెటర్ రాస్తున్నాం. రైట్ ఏ లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేది. దాంట్లో ఫ్రమ్ అడ్రస్ రాస్తాం మొట్టమొదటిగా. ఎలా రాయాలి, ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత ఫ్రమ్ అని రాసి కామా పొరపాటును కూడా పెట్టకూడదు. ఇది ఒకటి గమనించండి, కామా ఎట్టి పరిస్థితులలో రాకూడదు. తర్వాత దీని క్రింద లైన్లో మార్జిన్ ప్రక్క నుంచి రాయాలి. ఈ మార్జిన్ ప్రక్క నుంచి అంటే మనం ఇక్కడ కొంతమందికి నేమ్ రాయడం అనేటువంటిది తప్పుగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం నేమ్ రాయొచ్చు, లేదా మీకు డౌట్ ఉన్నట్లయితే ఇలా నేమ్ రాసేటువంటి చోట ఎక్స్ఎక్స్ మీకు ఎందుకంటే 10th ఇంటర్మీడియట్లో డిగ్రీలో చెప్పుంటారు పేరు రాయకూడదు అని. ఇక్కడ రాయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నోటికి తోచిన పేరు రాయొచ్చు, లేదని డౌట్ ఉంటే ఇలా రాయండి. రాసి హౌస్ నంబర్ ఆర్ డోర్ నంబర్ అని రాస్తాం. ఉదాహరణకు 6-1-246 అని రాసి కామా పెట్టాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ నగర్ కామా, ఓకే, కాకినాడ, ఇలా ఫుల్ స్టాప్ ఉండాలి అడ్రస్ చివర. ఇది ఒక మార్క్. చూడండి, ఇది ఏమైనా కష్టమా? కొంచెం నీట్గా రాయడము, కొంచెం కరెక్ట్గా రాయడము అనేటువంటి చేస్తే చాలు, అంతకుమించి ఏ రిస్క్ లేదు. ఇది 2వ భాగము. ఇక ఆ తర్వాత ఫ్రమ్ అడ్రస్ తర్వాత నెక్స్ట్ టు అడ్రస్ వస్తుంది. ఫ్రమ్ అడ్రస్ క్రిందకు టు అనేటువంటి యొక్క అడ్రస్ వస్తుంది. టు అడ్రస్ ఇలా మార్జిన్ ప్రక్కన 2 రాయాలి. 2 తర్వాత కామా పెట్టకూడదు పొరపాటున, ఇది ఒకటి గమనించండి. తర్వాత ఏం చేయాలి, సింపుల్గా 2 ఎవరికి రాస్తున్నాం, రైట్ ఏ లెటర్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంప్లైనింగ్ అబౌట్ అన్నాడు కదా, అది రాస్తున్నాం మనం. టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎవరికి రాయమంటే వాళ్ళకే రాస్తాం మనం ఇక్కడ, టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. దీంట్లో రాయడంలో చూడండి ఎంత సింపుల్లో చూడండి. టీ క్యాపిటల్ లెటర్, ఇన్స్పెక్టర్లో ఐ క్యాపిటల్ లెటర్, పోలీస్లో పీ క్యాపిటల్ లెటర్, కామా. చూడండి ఎంత సింపుల్. టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. టు టౌన్ పోలీస్ స్టేషన్ అనుకోండి ఉదాహరణకు. చూడండి చాలా చాలా సులభంగా టు టౌన్ పోలీస్ స్టేషన్ అని రాసి కామా. 2లో టీ క్యాపిటల్ లెటర్, టౌన్లో టీ క్యాపిటల్ లెటర్, పోలీస్ స్టేషన్లో పిఎస్ క్యాపిటల్ లెటర్స్. రైట్, ఇలా రాసాం. కాకినాడ అని డైరెక్ట్, లేదా భానుగుడి సెంటర్, లేదా ఏదైనా ఏరియా అడ్రస్ కూడా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా రాసేయచ్చు, ఫుల్ స్టాప్. ఇది ఒక మార్క్. చూడండి ఎంత సులభంగానో చూడండి. ఇక మనకి ఇక్కడ సర్ అనేది ఒక సాల్యుటేషన్ రాస్తాం. మార్జిన్ పక్కనే దీని క్రింద రాయొచ్చు. నెక్స్ట్ లైన్లో సర్ అని రాస్తాం. రాసి సబ్జెక్ట్, కంప్లైంట్లలో ఖచ్చితంగా సబ్జెక్ట్ రాయాలమ్మా. నెక్స్ట్ లైన్లో ముందుకు వచ్చేసి ఇలా రాయాలి, విషయము. తెలుగులో దీని విషయము అంటారు. కంప్లైనింగ్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ మై బైక్. ఇది దీనిలో ఏం రాయాలి అని గనక చూస్తే కంప్లైనింగ్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ మై బైక్ అనే ఒక చిన్న హైఫన్ పెట్టి రిక్వెస్ట్ అండ్ రిగార్డింగ్ అయిపోయింది, ఫుల్ స్టాప్. ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే సర్ క్రింద రావాలి నెక్స్ట్ లైన్లో.
చదివే వ్యక్తికి ఇగో ఇక్కడ మీరు చూస్తుంటారు, అఫీషియల్స్కి ఎవరికైనా మనం 2-3 పేజీలు లేదా ఒక పేజ్ అంతా లెటర్ రాసి ఇచ్చాం, ఆయన చూస్తారు ఇది కంప్లైంట్ అంటే జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ చూస్తాడు, అర్థమైపోతుంది. అలా సింపుల్గా దేని గురించైనా కంప్లైనింగ్ అబౌట్ ది రూడ్ బిహేవియర్ ఆఫ్ అని ఏదైనా కావచ్చు. ఇట్లా జస్ట్ నెక్స్ట్ ఇక్కడ మార్పు ఉంటుంది ఇది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటో చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ విషయం అంటే ఇక ఏది బాడీ ఆఫ్ ద లెటర్ వస్తుంది. బాడీ ఆఫ్ ద లెటర్ 1 పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లు, 3 పారాగ్రాఫ్లు ఇలా రాస్తాం. రాసి ఈ 3వ పారాగ్రాఫ్ ఇక్కడ చూడండి, చాలా సులభంగా మనం ఈ 3వ పారాగ్రాఫ్, మొదటి పారాగ్రాఫ్, 3వ పారాగ్రాఫ్ నేర్చుకొని పెడతాం మనం. విత్ పైన ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ విత్ రిఫరెన్స్ టు ది సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్, విత్ రిఫరెన్స్ టు ది సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్ అని ఉంటుంది. దాని కంటిన్యూషన్ రాస్తాం. 2వ పారాగ్రాఫ్లో విషయం రాస్తాం. 3వ పారాగ్రాఫ్లో హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ అని ఇక్కడ దీన్ని ముగించేస్తాం. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ట్రేస్ అవుట్ మై బైక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ రీస్టోర్ ఇట్ టు మీ అని రాసేసి థ్యాంకింగ్ యూ సర్, థ్యాంకింగ్ యూ అని రాసేసి కామా యువర్స్ సిన్సియర్లీ అని రాసి కామా ఇక్కడ 4 ఇంటూలు పెట్టేసేసి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. లెటర్ అయిపోయింది. ఇక నేను మీకు ఏం చెప్పాను, ఒక బాడీ ఆఫ్ ద లెటర్ ఒకటి చెప్పలేదు అంతే, మిగతా అంతా అయిపోయింది. ఇలా బాడీ ఆఫ్ ద లెటర్ ఏ మాత్రం రాసినా ఇక్కడ రిలేటెడ్ టు ద క్వశ్చన్ గివెన్ 6-7 మార్కులు గ్యారంటీకి వస్తాయి అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే లెటర్ రాసిన విధానంలో కరెక్ట్ రాసాం మనం. ఇది ఇంత సులభంగా లెటర్ రైటింగ్ అనేటువంటిది ఉంటుంది. మీకు క్లాస్ రూమ్లలో బోర్డు మీదనే లెటర్ రైటింగ్ స్పష్టంగా ఇలా చూపించడం జరుగుతుంది. రైట్, ఇది ఇక ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది చూడండి, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇంగ్లీష్ కంప్లీట్ స్టడీ మెటీరియల్. కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఎలా అంటే ఇప్పుడు చెప్పిన మీకు ఈ 7 టాపిక్స్ ప్రాక్టీస్ అనేటువంటిది అద్భుతంగా కావడానికి వీలుగా రూపొందించబడినటువంటి యొక్క మెటీరియల్ ఇది. ప్రతి సెలెక్షన్, ఒక సెలెక్షన్ అయిపోయిన తర్వాత మరొక సెలెక్షన్ అంటే సంవత్సరం మనకు పోయిన సెలెక్షన్లో అడగబడిన క్వశ్చన్లకు అనుకూలంగా అవసరమైన చోట మార్పులు చేర్పులు, ఎప్పుడు రివైజ్డ్ స్టడీ మెటీరియల్, ఎప్పుడు రివైజ్ చేయడం జరుగుతుంది. అలా రివైజ్ చేస్తూ వస్తున్నటువంటి యొక్క స్టడీ మెటీరియల్. లెటర్లు ఒక 20 లెటర్లు ఉంటాయి, ఎస్సేలు ఒక 20 ఎస్సేలు ఉంటాయి, ప్రెస్సీ రైటింగ్లు మీకు ఇనఫ్ ప్రాక్టీస్ కొరకు ప్రెస్సీ రైటింగ్లు ఉంటాయి, ట్రాన్స్లేషన్లు ఒక 10-20 నుంచి ఉంటాయి. అంటే మీకు బాగా ప్రాక్టీస్. ఎందుకనంటే ఈ ఎస్ఐ అనేటువంటిది డిస్క్రిప్టివ్ కాబట్టి, అంటే ప్రతిదీ మీరు రాయాలి కాబట్టి అలా ప్రతి టాపిక్ పైన మీకు ఇనఫ్ మోర్ దాన్ ఇనఫ్ ప్రాక్టీస్, ఇనఫ్ కాదు మోర్ దాన్ ఇనఫ్ ప్రాక్టీస్ అందుకొరకు సిద్ధం చేయబడినటువంటి మెటీరియల్ ఇది. రైట్.